ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము ఆదివార దినము ఆరాధన దినం ఉంటుంది కాబట్టి మరి దేవుని వాక్య భాగంలో నుంచి ఆరాధన కొరకైనటువంటి యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుంటాము. ఎందుకంటే మనం వారం వారము ఆదివార దినాన్న చూసుకున్నట్లు దేవుని వాక్యం ఏం చెప్తున్నది, దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. కాబట్టి మన యొక్క ఆరాధనా స్థలాల్లో మరి ఏ ఫోటో కానీ, ఏ యొక్క మరి వస్తువు కానీ, ఏ యొక్క మరి సిలువ కానీ అటువంటిది ఏది కూడాను ఆరాధించేదానికి మనం పెట్టుకో. కారణం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, ఆయన ఆత్మను మనకిచ్చాడు, ఆత్మ ద్వారా మనం ఆరాధించాలా. రైట్. కాబట్టి ఈ యొక్క ఆరాధన కొరకైన అంశంలో మరి మొట్టమొదటిగా మనం కొన్ని వచనాలు చదువుకుందాము. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిరూపను ఎగిరిపోయెను. కాబట్టి ఇక్కడ యెషయా ఏం చెప్తున్నాడంటే సియోనుకు తిరిగి వచ్చువారు. కాబట్టి ఎవరెవరైతే మరి దేవునికి దూరంగా పోయిట్టున్నారో, ఆ దినాల్లో అంటే ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు, దూరంగా వెళ్ళిట్టున్నారో వారిలో మరి ఎవరైతే తిరిగి సియోనుకు వచ్చేదానికి ఉద్దేశించినారో వస్తుంటున్నారో వారు ఎట్లాగ వస్తారంట, సంతోషముగా. కాబట్టి రిటర్నింగ్ టు గాడ్, ఆయన సమీపానికి వచ్చుటకు సంతోషించుట, ఆయన సన్నిధిని సంతోషించుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించాం. కాబట్టి మనకు ఆరాధన దినములో ఆయన సన్నిధి సంతోషించుట ఎందుకొరకు, మన విమోచన. ఇక్కడ వారి విమోచన అంటే ఏంటి? విమోచన అనేటువంటిది వారు శత్రువుల యొక్క మరి ఇతర రాజ్యాల్లో మరి అన్య దేవతలలో చిక్కుబడినారు. అయితే దేవుడు వారిని విడిపించినాడు తన ప్రవక్త ద్వారా. అయితే కీర్తనకర్త ఏమంటాడంటే ఆయనను విడిపించుంటున్నాడు అంటాడు. చూడండి 40వ కీర్తనలో ఏం చెప్తుంటున్నాడు కీర్తనకర్త చెప్పేటువంటి కార్యం. 40వ కీర్తన మొదటి వచనం చదువుతాను నేను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. కాబట్టి సహనముతో, వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్. దట్ మీన్స్ హీ వాజ్ ప్రేయింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ అండ్ లార్డ్ హర్డ్ హిస్ వాయిస్. కాబట్టి ఇక్కడ నాశనకరమైన గుడ్డ నుండి జిగటగల దొంగ వినుడు ఆయన పైకెత్తెను, నా పాదములు ఆయన స్థిరపరచను. కాబట్టి ఎప్పుడైతే నా మొర విన్నాడో, నన్ను మరి పైకి లేవనెత్తినాడో, నన్ను పాదములు స్థిరపరిచినాడో, అప్పుడు స్తోత్ర రూపము కొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచెను. కాబట్టి స్తోత్ర రూపం ఇందుకొరకు నన్ను మరి నా యొక్క మొర ఆలకించి జిగటగల దొంగ వినేటువంటి పాపం నుంచి నన్ను పైకి. సో దిస్ సాంగ్ ఆఫ్ ఏ ఈస్ దట్ ఈస్ సాల్వేషన్, సాంగ్ ఆఫ్ సాల్వేషన్, ఏ న్యూ సాంగ్ ఆఫ్ సాల్వేషన్. సో హూ విల్ హ్యావ్ దిస్ థింగ్? హూ హ్యాస్, ఎవరికి యొక్క అనుభవం ఉంటుందంటే ఎవరైతే ఆయన యొక్క మరి విమోచన గురించి అనుభవం కలిగి ఉంటున్నారో అటువంటి వారు మరి ఇటువంటి పాట పాడే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఆరాధనలో మన యొక్క రక్షణ గీతం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం గమనిస్తున్నాము, రక్షణ గీతం మాత్రమే కాకుండా మరి 33వ అధ్యాయంలో చూసినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట అనేటువంటిది మరి శోభస్కరము అంటాడు. అది మంచిది, అది శుభకరము అనేటువంటిది. కాబట్టి ఎట్లాగా మరి స్తుతి చెల్లించుట అనేటువంటిది దేని కొరకు చూడండి, ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహముతో ఇంపుగా వాయించుడి, యెహోవా వాక్యము యథార్థమైనది. కాబట్టి యెహోవా వాక్యం యథార్థమైంది. కాబట్టి ఆయన వాక్యాన్ని ఎరిగిన మీరు ఏం చేయాలా? ఒక క్రొత్త, దట్ ఈస్ ఏ సాంగ్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన వాక్యము అనేటువంటి మరి క్రొత్త మరి పాట. కాబట్టి ప్రేమ వాళ్ళారా, మన రక్షణ పాట. రెండవది ఆయన వాక్యం యొక్క మరి ఇంపైనటువంటి పాట అనేటువంటి కార్యాన్ని మనం రెండవదిగా చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే 96వ కీర్తనలు ఏమంటాడు? 96వ కీర్తనకర్త రాస్తూ చూడండి, 96వ కీర్తన మొదటి వచనం చదువుతాను. ఏంటిది? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి,
అనుదినము ఆయన రక్షణ వార్తను ప్రకటించుడి. కాబట్టి ఎవ్రీడే డిక్లేరింగ్ హిస్ దట్ ఈస్ ఏ సాల్వేషన్. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడుకుంటున్నాడంటే వాగ్దానాలు నెరవేర్చేవాడుకుంటున్నాడు. కాబట్టి మనం చూస్తున్నాం చూడండి, అదే 6వ వచనంలో గమనిస్తే, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉంటున్నవి. ఆయన తన జనులకు ఆశ్చర్యకారం చేసేవాడుకుంటున్నాడు అంటున్నాడు 3వ వచనంలో చూస్తే. కాబట్టి ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆ యొక్క మరి స్థుతి మనం చెల్లించవలసి వారుకుంటున్నాము. నూతన పాట దేనికి సంబంధమైనది? ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు కాబట్టి ఆయన అధిక స్తోత్రార్హుడు అనేటువంటి కార్యం చెప్తాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, జనులందరికంటే దేవతల కంటే ఆయన పూజనీయుడు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అనుభవం మన జీవితంలో కలిగినట్టయితే దేవుని యొక్క కృప ద్వారా అప్పుడు మనము ఈ విధంగా మనం ఆరాధించగలం. కాబట్టి మనం ఆత్మతో సత్యంతో ఆరాధించుట అంటే ఆయన స్తుతించుట, ఆయన ఘనపరచుట, ఆయన మహిమపరచుట, ఆయన హెచ్చించుట అనేటువంటి కార్యం మన జీవితాల్లో అనుభవపూర్వకమైనటువంటి మరి కార్యం. ఎప్పుడైతే మనం సమస్త దేవతల కంటే ఎత్తైనవాడు అనేటువంటి కార్యాన్ని మన జీవితాల్లో మనం అనుభవిస్తామో అప్పుడే దీన్ని మనము ఈ యొక్క కొత్త గీతం మనం పాడగలం. అదే 144వ కీర్తనలో కీర్తనకర్త ఏమంటాడంటే 9-10 వచనాలు, 144 మరి 9-10 వచనాల్లో మనం గమనించినట్లయితే చూడండి, దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించదును. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గముండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. రాజులకు విజయము దయచేవాడు. దిస్ ఇస్ సాంగ్ ఆఫ్ విక్టరీ. ఈ క్రొత్త గీతం ఏమిటి? ఇది జయగీతము. ఎందుకంటే ఆయనే మన పశ్చిమగా జయించువాడు. కాబట్టి ఆయనకు మన యొక్క మరి అన్ని యుద్ధములు, అన్ని పోరాటములు ఆయనకు మనం సమర్పిస్తే ఆయన యుద్ధాలు. ఎందుకంటే దావీదు యొక్క అనుభవంలో చెప్తున్నాడు. దావీదు యుద్ధం చేసినప్పుడల్లా దేవుడు ఎట్లాగ విజయం అనుగ్రహించినాడు అన్నట్టు. కాబట్టి విజయగీతమును పాడుతున్నట్టున్నాడు విజయోత్సాహంతో. కాబట్టి ఇది సాంగ్ ఆఫ్ ఏ విక్టరీ అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే మరి 149వ కీర్తనలో కూడా మొదటి వచనంలో, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్రగీతం చేయు పాడుడి. ఇజ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. కాబట్టి సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈజ్ ఎ క్రియేటర్. ఆయన మనం సృష్టించినవాడు, ఆయన మనల్ని నిర్మించినవాడు. కాబట్టి మనం నిర్మించినట్టు మన దేవుడు, మనం నిర్మించిన ఒక ఆయనకు స్తుతి చెల్లించుడి, కొత్త కీర్తన పాడుడి కదా. కాబట్టి ఆయనకు కొత్త కీర్తన పాడుడి అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాము. మరి 7వదిగా మనం గమనిస్తుంటున్నాము. చూసినట్లే పరలోకములు ఏ విధంగా 5వ అధ్యాయం ప్రకటన కదాము. 5వ అధ్యాయంలో విమోచించబడిన వారు అక్కడ చేరి ఏ విధంగా ఆరాధన చేస్తున్నారంటే మరి చూడండి, రైట్, పెద్దలను నీవు గ్రంథం తీసుకుని దాని ముద్రలు ఇప్పటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు ఒక మనుషులను కొని వారిని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి చెప్పి వారు భూలోకముందు ఏలుదండి క్రొత్త పాట పాడుదురు. కాబట్టి ఏటి కొత్త పాట ఇది? ఇట్ ఇస్ ఎ హెవెన్లీ వర్షిప్, పరలోక పాట ఇది. కాబట్టి ఒక దినమ నీవు నేను అటువంటి మరి పాట లేక అటువంటి గుంపులో ఉండనట్టున్నాము అనేటువంటి నిశ్చయిత ఉందా నీకు? ఎప్పుడైతే మనం యేసు ప్రభు ద్వారా మనము రక్షించబడి ఉంటున్నామో, విమోచించబడి ఆయన పిల్లలుగా ఉండి ఆయన కొరకు జీవిస్తూ ఉంటున్నామో, మనం ఈ జీవితం సాధించిన తర్వాత పరలోకంలో ఆయనతో కూడా ఉంటాము అనేటువంటి నిశ్చయిత మనం కలిగి ఉండాలి. అదే సమయంలో ఈ పరలోక ఆరాధనలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయా భాషలు మాట్లాడేవారు అనేకులు, మరి ప్రతి జనములు ఉండి ప్రతి ప్రజలు ఉండి అందరూ, అంటే మనమందరం కూడా అక్కడ చేరి పాదశంలో అక్కడ సాగిలపడి ఒక క్రొత్త పాట పాడతారంటే ఏంటిది? ప్రభావముల విమోచించుటున్నావు అనేటువంటి. కాబట్టి ఈ విమోచన గానము అనేటువంటిది, ఈ విమోచన స్థుతి అనేటువంటిది పరలోక ఆరాధనలో ఒక భాగంగా ఉంటున్నది. అందుకొరకే మనం ఈ లోకంలో ఉండేటప్పుడే వ్యక్తిగతమైన ఆరాధన. ప్రేమిన వాళ్ళ గమనించండి, అనేక సవాసాల్లో వ్యక్తిగతమైన ఆరాధన ఉండదు. అందరూ సామూహికంగా ఆరాధన చేస్తారు, అది కూడా మంచిదే. అయితే సౌడు భక్త్ సింగ్ గారికి బయలుపరిచిన కార్యం ఏంటంటే వ్యక్తిగతమైన ఆరాధన. ఆయన నీకేం చేసినాడో నువ్వు చెప్పాలి. యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్. నాకేం చేసినాడు నేను.
కాబట్టి ఆరాధన అనేటిది 2 విషయాలు ఉంటాయి. ఒకటి థ్యాంక్ఫుల్‌నెస్, సెకండ్ వన్ ఈజ్ ప్రైజింగ్. అంటే మనం కృతజ్ఞత చెల్లించాలా, మరి స్థుతి చెల్లించాలా. ఆయన స్థుతి చెల్లించాలి. కాబట్టి కృతజ్ఞత దేని కొరకు? నీకేం చేసినాడో నీ ఆత్మీయంగా, శారీరకంగా ఏదైనా కానీ కాబట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొనుట. కాబట్టి ఈ ప్రత్యక్షత అనేటువంటి అందరిలో లేదండి. కాబట్టి కొంతమంది అనుకుంటారు, ఎందుకు అందరూ కలిసి ఒకసారి ఆరాధన చేస్తున్నాం కదా పాటలు, మళ్ళీ వ్యక్తిగతంగా ఎందుకు? తప్పు అది. రాంగ్ కాన్సెప్ట్. కొంతమంది బైబిల్ రాయలేదంటారు. అది చాలా తప్పది. బైబిల్ రాసిందిగా. ఇక్కడ అదే దట్స్ వాట్ ద మీనింగ్. అందరూ కూడా ఏమంటున్నారు? మరి మా కొరకై మరి వధించబడిన గొర్రెపిల్లగా మమ్మల్ని విమోచించినవే ప్రభా స్తోత్రము అనేటువంటి కార్యం ప్రతి నోట నుంచి ఆ మాట వస్తుంటుంది. కాబట్టి ఒకవేళ సామూహికంగా అనేటువంటి ఇక్కడ రాసి ఉండొచ్చు, కానీ అయితే అందరూ మరి కాబట్టి వ్యక్తిగతమైన ఆరాధన, క్రొత్త పాట పాడుదురు, విమోచన గీతము, మరి పరలోకంలో దేవుని సింహాసనం ఎటు మనం పాడినట్టున్నాం. కాబట్టి మనం ఈ దినము మన యొక్క ఆరాధనలో గమనించిన కార్యం ఏంటి? క్రొత్త పాట, రక్షణ పాట, రెండవదిగా ఆయన వాక్యం అనే పాట, మూడవదిగా ఆయన వాగ్దానం కొరకైన పాట, నాలుగవదిగా ఆయనక మరి విజయం కొరకైన పాట, ఐదవదిగా మనం చూస్తున్నాము మరి ఆయనక మరి క్రియేషన్ అంటే సృష్టికర్త అనే పాట, ఆరవదిగా మనం గమనించినట్లయితే మరి సాంగ్ ఆఫ్ ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే మరి పరలోకపు ఆరాధన, మరి ఏడవదిగా యెషయా గ్రంథంలో ఎవరు చేయగలరు ఈ కార్యము? విమోచించబడిన వారు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అటువంటి విమోచన అనుభవం, పాప క్షమాపణ విమోచన అనుభవం నీకు కలిగి ఉంటున్నావా? అట్లయితే ఈ దినము నువ్వు ఎక్కడికి పోయినప్పుడు కానీ, నీ అసెంబ్లీ, నీ చర్చ్, నీ ఫెలోషిప్ ఏదైనా కానీ కాక అక్కడ నీవు ప్రభువును ఆరాధించి స్తుతించాలి. ఎందుకంటే దేవుని స్తుతించేవాడు ఆయన మహిమపరిచేవాడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మహిమపరుస్తాడో ఆయన మనల్ని ఆశీర్వదించేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమన సోదరి దేవుని ఆరాధించటం అనేది మరవద్దు. అది మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. ఆయన మనల్ని ఏం చేశాడంట? రాజులైన యాజక సమూహంగా చేసినాడు. కాబట్టి యాజకుని యొక్క పని ఏంటంటే ఆయనకు స్తుతి చెల్లించుట, స్తుతి అనేటువంటి బలులు చెల్లించుట అనేది. కాబట్టి ప్రభు మరి మనకు ఆ విధంగా మనల్ని ఆరాధనలో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.